హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక మనిషిగా పుట్టిన తర్వాత కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. 10 మందికి నాయకుడిగా నేనున్నాను, కనీసం నా ప్రవర్తన చూసైనా వాళ్ళు మార్గదర్శకాలుగా మారాలి అని అనుకోవాలి. కానీ లోకేష్ గారిని చూస్తే ఏ కోశానా నాకైతే అలా అనిపించట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త, టీడీపీ సభ్యుడు ఒకతను ఒక ప్లేకార్డ్ పట్టుకొని నిలబడటం జరిగింది. అది 2029లో అధికారంలోకి వస్తే టీడీపీ వారిని ఏదో బలిస్తాను ఏదో అన్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. దాన్ని పట్టుకున్నది ఎవరు? టీడీపీ వ్యక్తి. దానికి సంబంధించిన పార్టీ రిజిస్ట్రేషన్, సభ్యత్వం సంబంధించిన కార్డులు అన్ని ఉన్నాయి. అయితే ఇది నేషనల్ మీడియా వరకు ఎక్కి దేశవ్యాప్తంగా రెడ్ బుక్ అంటే మొహం మీద వస్తున్నారని అందరికి తెలిసిపోయింది. మొన్న ఎన్డీటీవీకి ఇచ్చిన డిబేట్ లో కార్తికేయ క్లియర్ గా అడిగాడు, రెడీ రెడ్ బుక్ ఎందుకు పట్టుకుంటున్నాడు మరి అంటే అప్పుడు రెచ్చగొడతానికి తప్పించి ప్రజల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మేము శిక్షిస్తున్నాం, మీ పేర్లు ఇందులో ఉన్నాయి థ్రెటన్ చేస్తూ ఆడు రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు అల్లకొల్లాలు ఎక్కువ అవుతున్నాయి అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. ఆ క్రమంలో ఎన్డీటీవీ రిపోర్టర్ వచ్చి నారా లోకేష్ అడగడం జరిగింది, ఏంటి పరిస్థితి ఏంటి, ఆ పార్టీ ఎవరైతే జెండా పట్టుకున్నారో ప్లేకార్డ్ పట్టుకున్నారో అతను మీ పార్టీ వ్యక్తి అంటున్నారంటే అసలు ఆయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో కానే కాదని చెప్తున్నాడు. నిజంగా ఒకసారి మీరు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాదా అని చూస్తే కంపల్సరీగా వెబ్సైట్లో అవే చూపిస్తున్నాయి. వెబ్సైట్లో అబ్బాయి రిజిస్ట్రేషన్ నెంబర్, నమోదు నెంబర్ అన్ని చూపిస్తున్నాయి. ఈయనంట ఒక్కసారి కూడా ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏమనలేదంట. సిగ్గుండాలి కొద్దిగా. ఈ వీడియో చూస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఇంత దిగజారి క్యారెక్టర్ ని చంపుకోవటం అవసరమా? ఆయన మీ పార్టీ కార్యకర్త అన్న విషయం మీకు అందరికీ తెలుసు. మీ దాంట్లో వెబ్సైట్ లో ఉంది, ఆయన దగ్గర ఐడి కార్డు ఉందన్న తెలుసు, దానిపైన సెర్చ్ చేస్తే అబ్బాయి వస్తున్నాడు రవితేజ అన్న విషయం తెలుసు. అయినా కూడా తప్పించుకోపారిపోవడం ఇంత దిగజారుడు రాజకీయాలు. ఒకసారి చూడండి ఆ వీడియో. I mean, if you look at it, we've always been respectable about the Honorable former Chief Minister and Pulivendal MLA. We never ever did anything to defame him or his family. We would always speak about the issue. Evarni Jagan Kuturna, Bharati Reddy Garna. Evarni Jagan Kuturna, Bharati Reddy Garna. That man is not from your party? He's absolutely not from my party. He's absolutely not from my party. He's not. Photographs that have been put out saying that he's a member of the Telugu Desam, is that right? It's been morphed. It's been morphed. చూశారు కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకు హోదా, అదేవిధంగా రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్, మళ్ళీ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ విధంగా పచ్చి అబద్ధాలు ఆడటం వెనక ఆయన క్యారెక్టర్ రోజు రోజుకి దిగజారిపోతుంది. ప్రతి దాంట్లో అబద్ధమే ఆలోచించకుండా మళ్ళీ అదంటే మార్పు అయిందంట. మరి మీ వెబ్సైట్లో ఉంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదు సార్, మీరు చెప్తారు ఏదో ఒకటి, కానీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు అన్ని ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ వచ్చేసింది. మీరు ఏదో గాలి కబుర్లు చెప్పినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు అయిపోతాయి అంటే తప్పే. మీ వాడు మిమ్మల్ని నరుగుతాయని ఆ ప్లే కార్డ్ పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో అంటే సిగ్గుతో తలదొంచుకొని చచ్చిపోండి మీరు. ఫస్ట్ మీ పార్టీయే నచ్చలేదు ఆడికి. పార్టీ సభ్యత్వాన్ని కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చాడు అంటే అర్థం చేసుకో, అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.